హాయ్ సోల్జర్స్, నేను మీ సోల్జర్ చందురెడ్డి. సెలవుకి ఇంటికి వచ్చాను కదా సరే అని ఫ్రెండ్స్ కలుద్దాను బయటికి వెళ్ళి చూస్తే ఎండలు గట్టిగా ఉన్నాయి. ముందే కర్రీగా ఉన్నాను, ఎండలో తిరిగితే ఇంకా కాకిలా అయిపోతానని చెప్పి వెళ్ళడం మానేసి ఇంట్లో పడుకున్నాను. ఈలోపు అబ్దుల్ కలాం గారు గుర్తొచ్చి కళల కన్నా నీ కళలు నెరవేర్చుకొని అన్నాడు. సరే కదా అని కళలు కందాం అనుకున్నా. ఈలోపు మా అమ్మ వచ్చి డిస్టర్బ్ చేసింది. ఏమ్మా డిస్టర్బ్ చేసామని అడిగితే, ఇదిగోరా నేను ఇలా సారి భోజనాలకు వెళ్తున్నాను, ఇంట్లో జాగ్రత్తగా ఉండి ఇల్లు సరిగ్గా చూసుకోరా అన్నది. వెళ్తారా నీకు అన్నం ఒకటే వండంటారా, ఇంకేం వండలేదు, పెరుగు తెచ్చుకొని తినిరా అన్నది. ఒకటి అమ్మ నువ్వు సారి భోజనాలకు వెళ్ళి కక్క ముక్క తింటావు, నేనేమో చుట్టూ పెరిగేసుకొని తినాలనుకున్నాను. సరే ఇంకేం చేస్తాను వెళ్ళు అని చెప్పాను. ఇక కిందకు వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే గుడ్డు ఉంది కదా సరే అని కొట్టుకెళ్ళి బింగో తెచ్చుకొని పచ్చ నలిపేసి ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కచ్చ కోసి అందులో వేసి గుడ్డు కోతి తీసుకొచ్చి పేపర్ కాల్చి అంటించేసి కళాయిలో వేసి ఉడకబెట్టి ఓపెన్ చేయగానే కేక్ ముక్కలా ఉంది. ఇతడి అమ్మ కేక్ ముక్కలా భలే ఉంది కదా అని 4 ముక్కలు తీసుకొచ్చాను. చూస్తే జున్ను ముక్కలా భలే ఉంది. 4 ముక్కలు వస్తాయి అనుకుంటే 24 ముక్కలు వచ్చాయి. 24 ముక్కలు వచ్చి సరే బాగుంటుందిరా అనుకొని ఒక ముక్క తీసుకొని టేస్ట్ చూసాను. సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మమ్మల్ని ట్రై చేయమంటున్నా. ఒక అబ్బాయి ఉండి ఒక అబ్బాయిని వంటలు నేర్చుకోమంటున్నావు, ఇది పద్ధతేనా అని. తప్పేమీ లేదండి వంటలు నేర్చుకోవడంలో. ఒకవేళ ఇంట్లో ఉన్న లేడీస్కి హెల్త్ అది బాగోకపోతే మనం వాళ్ళకి వండి పెట్టి సాయం చేయడంలో తప్పేం లేదు. మనకి నెలలో ఉన్న 30 రోజుల్లో 29 రోజులు 3 పూటల్లో 1 పూట కూడా తక్కువ కాకుండా 3 పూటలు వండి పెడుతున్నారు. ఆ ఒక్క రోజైనా మనం వాళ్ళకి సహాయం చేద్దాం, హెల్ప్ చేద్దాం, వండి పెడదాం. మన పనులు మనం చేసుకొని వాళ్ళకి చేసి పెట్టి సాయం చేయడంలో తప్పేం లేదు. చెయ్యండి.